భవిష్యత్తులో సత్యయుగం 2050 సంవత్సరం. మనిషి ఎన్నో యంత్రాలు, రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష నగరాల వరకు ఎదిగాడు. కాని మనసులు మాత్రం శాంతి కోల్పోయాయి. పోటీ, అహంకారం, లోభం ఇవి ప్రపంచాన్ని భారంగా మార్చాయి. అలాంటి ఒక కాలంలో హిమాలయాల మధ్య ఉన్న ఆశ్రమంలో మహర్షి అగస్త్యులు శిష్యులతో ధ్యానం చేస్తున్నాడు. ఒక్కసారిగా ఆకాశం బంగారు కాంతితో నిండిపోయింది. విశ్వం నుంచే ఒక మృదువైన నాదం వినిపించింది. సత్యయుగం ప్రారంభం కావాలి, భూమి సిద్ధమైపోయింది. అలా ఆ దివ్యధ్వని పలికింది. సినిమా సన్నివేశం. భూమిపై బంగారు కాంతి అవతరణ. ఆకాశం మెరిసింది. బంగారు కిరణాలు భూమంతా వ్యాపించాయి. సముద్రాలు స్వచ్ఛంగా మారాయి. పర్వతాలు నీలమణులా ప్రకాశించాన్. మనుషుల హృదయాల్లో ప్రేమ, నిర్దోషత్వం, కరుణ మొదలయ్యాయి. రోబోట్స్ యంత్రాలు కూడా ఆ శాంతి తరంగాలతో సానుకూల శక్తిగా మారాయి. దీని మనిషికి సహాయం చేయడానికి, రక్షించడానికి పునఃసృష్టించబడింది. సానివేశం 2. మానవుల అంతర్ముఖ మార్పు. ప్రజలు అకస్మాత్తుగా లోపల గొంతునువి సత్యాస్వరం వ్యక్తులు తమ హృదయంలోని రహస్య ద్వారాలు తెరిచినట్టు అనిపించింది. అబద్ధం, కపటం, దురాశ సహజంగా నశించిపోయాయి. పిల్లలు పుట్టగానే పవిత్రమైన జ్ఞానంతో పుట్టడం ప్రారంభించారు. నగరాలన్నీ ధ్యానమందిరాలుగా మారాయి. ప్రతి ఇల్లు ఒక చిన్న ఆశ్రమంలా మలిచబడింది. సన్నివేశనార్థ్ ప్రకృతి, మానవులు, టెక్నాలజీ సమన్వయం. భవిష్యత్తు నగరాలు ఇలా కనిపించాయి. కంచు, బంగారం, క్రిస్టల్తో తయారైన ఇల్లు, గాల్లో తేలే శక్తి పువ్వులు, ఎనర్జీ లోటస్, చెట్లు మనుషులతో సంభాషించగలగడం, రోబోట్స్ మనుషుల గురువుల్లా ధ్యానం నేర్పడం. పక్షులు మళ్లీ భూమిపైకి వచ్చాయి. సమస్త జీవుల మధ్య భయం లేకుండా శాంతిపరచుకుంది. అప్పుడు పక్షులు మళ్లీ భూమిపైకి వచ్చాయి. సమస్త జీవుల మధ్య భయం లేకుండా శాంతిపరచుకుంది. ఇక్కడ రాజ్యం లేను, పోటీ లేదు, సరిహద్దులు లేవు. అందరూ సమానులు. ఒక పెద్ద బంగారు మంటపం మధ్యలో విశ్వధర్మం వెలుగుతోది. అక్కడి వెలుగు ప్రపంచాన్ని దారి చూపుతోది. అగస్త్య మహర్షి, వశిష్ఠుడు, విస్తరించిన ఆధ్యాత్మిక శక్తులు భూమిపై తిరిగి అవతరించారు. వారు మానవులకు విశ్వజ్ఞానం బోధించారు. ఏ పిమ్మలి, గిన్నీల వీణ విశ్వజ్ఞానం బోధించారు. అంతమూల మనమచారణ అమాత్రములో పలోతు సజ్ఞ, పుంగూర్, దివ్యజీవుల భూమిపైకి వచ్చారు. వారు పలికారు, సత్యం యుగం మొదలైంది. ఇక్కడ నుండి ప్రేమ, సత్యం, కరుణ మాత్రమే మీ మార్గదర్శకం. అంతమూల సన్నివేశం 6. శాశ్వత శాంతి. భూమి మొత్తం బంగారు కాంతిలో మునిగిపోయింది. పిల్లల నవ్వులు, గురువుల జ్ఞానం, ప్రకృతి సంగీతం, ఒకే భావన, సర్వం సత్యమే. ఇలా భవిష్యత్తులో భూమిపై తిరిగి అవతరించింది.